అల్లు అర్జున్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడం కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జైలు అధికారులకు అందాల్సిన బెయిల్ ఉత్తర్వులు ప్రాపర్ వేలో అందలేదు అని జైలు అధికారులు చెప్తున్నారు. అవి ప్రాపర్ వేలో వస్తేనే తాము అల్లు అర్జున్ ని రిలీజ్ చేయడం పాసిబుల్ అవుతుంది అంటున్నారు. దీనికి సంబంధించిన ప్రాసెస్ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ ని చెంచల్గూడ జైలు నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల. రోజా, ఏదైతే మధ్యంతర 4 వారాల మధ్యంతర బెయిల్ అల్లు అర్జున్ కి మా హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి షూరిటీలు కావచ్చు, లేకపోతే సొంత పూచికత్తులకు సంబంధించిన వ్యవహారం ఇప్పటికే పూర్తి చేసినట్టుగా సమాచారం. అయితే ముఖ్యంగా హైకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది. చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కి బెయిల్ రిలీజ్ చేయమంటే ఎవరికైతే బెయిల్ మంజూరు చేస్తున్నామో అతన్ని రిలీజ్ చేయమని చెప్పి చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కి ఆర్డర్ చేయడం జరిగింది. అయితే చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కి అధికారికంగా ఈ సమాచారం ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా మొదలు పెట్టాలి అని చెప్పి అధికారులు చెప్తున్న సమాచారం. అంతేకాకుండా కొన్ని పేపర్స్ తీసుకొచ్చి మాకు తెచ్చిచ్చారు. అయితే అది ప్రాపర్ వేలో అంటే లీగాలిటీ ప్రకారం లీగల్ గా ఉండాల్సిన పద్ధతిలో ఆ పేపర్ లేవు. కాబట్టి ఆ పేపర్ని మేము యాక్సెప్ట్ చేయలేదు. మాకు రావాల్సిన పేపర్లు సరైన రీతిలో మా ఫార్మాట్ లో వస్తేనే ఆ పేపర్ యాక్సెప్ట్ చేసి ఆ మేరకు ప్రాసెస్ చేసి ఆ తర్వాత విడుదల చేస్తాం, బయటికి పంపిస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రిసెప్షన్ సెంటర్ లో మాత్రమే అల్లు అర్జున్ ఉండిపోయాడు. ఎందుకంటే ఇతను నాంపల్లి కోర్టు రిమాండ్ ఈ నెల 27వ తేదీ వరకు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి రిమాండ్ విధించి ఆ తర్వాత అధికారులు నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచల్గూడ జైలుకి తీసుకురావడం జరిగింది. అయితే చెంచల్గూడ జైలుకి తీసుకొస్తున్న తరుణంలోనే హైకోర్టులో మా అల్లు అర్జున్ కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ అధికారులు హైకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అంటే లోపలికి అడుగుపెట్టిన తరుణంలోనే బెయిల్ ఆర్డర్ రావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆ ప్రాసెస్ సంబంధించి అంటే బెయిల్ ఉత్తర్వులు వచ్చింది, బెయిల్ వచ్చింది అని చెప్పి అక్కడున్న అధికారులకు జైలు అధికారులకు వీళ్ళ అల్లు అర్జున్ సంబంధించిన టీం చెప్పడంతో అతన్ని ఇన్వెంట్ అంటే లోపలికి తీసుకోకుండా కేవలం రిసెప్షన్ సెంటర్ లో మాత్రమే కూర్చోబెట్టి అక్కడే ప్రాసెస్ ని అంటే లీగల్ గా ఉండాల్సిన కొంత ఫార్మాలిటీ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెంట్ అంటే లోపల తీసుకోవాలంటే కమిషన్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ ఇంకా పూర్తి చేయలేదు. ఎందుకంటే బెయిల్ వచ్చిందని చెప్పిన నేపథ్యంలో ఆ మేరకు ఫార్మాలిటీ పూర్తి చేయకుండా కేవలం రిసెప్షన్ సెంటర్ లో మాత్రమే అల్లు అర్జున్ కూర్చోబెట్టి అక్కడే ఉండిపోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ టీతో పాటు కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే లోపలికి ఒకవేళ యాజ్ పర్ లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం కావచ్చు, లేకుంటే లీగల్ ఫార్మాట్ లో పేపర్లు వచ్చిన తర్వాత ప్రాసెస్ మొదలు పెడతాం. ఒకవేళ లీగల్ ఫార్మాట్ లో కనుక పేపర్ రాకపోతే ఫర్దర్ గా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా తాము చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే క్లాస్ 1 బ్యారెక్ ని ఇప్పటికి సిద్ధం చేసి పెట్టడం జరిగింది. ఒకవేళ లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోతే క్లాస్ 1 బ్యారెక్ లో అతన్ని ఉంచేందుకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఇందుకు సంబంధించి లీగల్ గా రావాల్సిన పేపర్స్ కోసం అటు అల్లు అర్జున్ టీం అటు హైకోర్టు కావచ్చు, ఇక్కడ చెంచల్గూడ జిల్లా ప్రస్తుతానికి అధికారులు లాయర్ లీగల్ టీం ప్రస్తుతానికి వెయిట్ చేస్తుంది. అయితే లీగల్ గా రావాల్సిన పేపర్స్ అన్నిటి కోసం కూడా అధికారులు వాళ్ళ అడ్వకేట్ టీం మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రాసెస్ మొదలు పెడతారు. అయితే ఏ టైం వరకు వదిలి పెడతారనే విషయం కూడా కనుక్కుంటే ఎప్పటివరకైనా ఏ టైం వరకు వచ్చినా సరే యాజ్ పర్ సూపరింటెండెంట్ పేరు మీద రిలీజింగ్ ఆర్డర్ వస్తే మేము ఆ మేరకు చర్యలు తీసుకుని ఆ మేరకు వదిలిపెడతాం, ఉత్తర్వులు ఇస్తాం. ఆ మేరకు బెయిల్ సంబంధించిన దాన్ని యాక్సెప్ట్ చేసి అల్లు అర్జున్ ని బయటికి పంపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఇప్పుడు జైలు అధికారులు ఏవైతే బెయిల్ ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి తప్పులు కానీ వాటికి సంబంధించిన ఏవైతే కరెక్ట్గా లేవని చెప్తున్నారో అవి ఇప్పటికిప్పుడు వాటిని సవరించి మళ్ళీ రీసబ్మిట్ చేస్తే మళ్ళీ ఇప్పటికిప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే హైకోర్టులో ఒక సెక్షన్ కూడా 24 hours కూడా పనిచేస్తుంటది. కాబట్టి ఆ సెక్షన్ పనిచేస్తున్న నేపథ్యంలో అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పి ఇప్పటికీ మన లీగల్ టీం నుంచి చెప్తున్న సమాచారం. కాబట్టి హైకోర్టులో రావాల్సిన పేపర్స్ చెంచల్గూడ జైలు రావాల్సిన పేపర్లకు సంబంధించిన పూర్తి లీగాలిటీకి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పి అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం చెప్తుంది. ఇందుకోసం మా టీం ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా అటు అధికారులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా పేపర్లు వచ్చిన తర్వాత ఏ టైం అయినా సరే అల్లు అర్జున్ ని బయటికి పంపిస్తామని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. అంటే ఈ రోజు అల్లు అర్జున్ రిలీజ్ డౌటేనన్న ఒక వార్త కూడా అందిన నేపథ్యంలో అంటే ఒకవేళ ఈ లీగల్ ఫార్మాలిటీస్ అన్ని ఇప్పుడే కంప్లీట్ చేస్తే ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశమే ఉందంటారా? ఈ రోజు కనుక లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయి సరైన పత్రాలు కావచ్చు, సరైన రీతిలో పేపర్స్ కనుక చెంచల్గూడ సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ కి అందితే
అక్కడ నుంచి నేరుగా అతను ఆ రిలీజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజే ఎట్టి పరిస్థితులు కూడా అల్లు అర్జున్ బయటికి తీసుకురావాలనే ప్రయత్నం అయితే అటు లీగల్ టీం చేస్తుంది, అల్లు అర్జున్ లీగల్ టీం చేస్తుంది. కాబట్టి ఇందుకోసం కూడా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టామని చెప్పి కూడా అధికారులు అంటారు, వాళ్ళ లీగల్ టీం చెప్తుంది. ప్రస్తుతం అయితే అందుకోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా అల్లు అర్జున్ లీగల్ టీం చెప్తుంది. ఒకవేళ ఈ రోజు కనుక రాకపోతే అన్న దాని మీద ఇప్పుడు వాళ్ళు దాని సెకండ్ థాట్ ఆలోచించట్లేదు. కానీ ఈ రోజు కనుక సరైన రీతిలో పేపర్స్ రాకపోతే అందుకు సంబంధించి ఏర్పాట్లు మేము చేసుకుంటున్నామని చెప్పి కూడా జైలు అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ కి సంబంధించిన బెయిల్ అనేది ఈవినింగే వచ్చింది అనౌన్స్మెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాసెస్ ఇంత లేట్ అవుతుంది, రిలీజ్ ఇంత లేట్ అవుతుందని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కానీ అల్లు అర్జున్ తరపున లాయర్లు కానీ ఈ టోటల్ ప్రాసెస్ ఇంత లేట్ అవ్వడంపై ఏమైనా స్పందించారు? ఇప్పటి వరకు ఆ టీం అంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, లీగల్ టీం కావచ్చు, ఎవరు కూడా వాళ్ళు స్పందించలేదు. అల్లు అర్జున్ లీగల్ టీం కి లీడ్ చేస్తున్న సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి కూడా దాదాపు ఆర్డర్ వచ్చినాక గంట తర్వాత అతను కూడా కొన్ని పేపర్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అవి లైవ్ లో మనం చూపెట్టడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత బయట జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఇటు వీళ్ళు ఎవరు అంటే అల్లు అర్జున్ సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు, అల్లు అర్జున్ సంబంధించిన లీగల్ టీం కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రస్తుతానికి జైలు బయటే వెయిట్ చేస్తున్నారు. ఎవరు కూడా దీనిపై స్పందించలేదు, ఎవరు కూడా దీనికి సంబంధించిన కామెంట్ కూడా చేయట్లేదు. కేవలం మేము వెయిట్ చేస్తున్నాం, పేపర్స్ వస్తాయి, మరి కాసేపట్లో అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడన్న ఆశతో మేము ఉన్నామని చెప్పి కూడా బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. రమేష్ వైట్ల, ఇప్పుడు జనరల్ గా మధ్యంతర బెయిల్ మంజూరైన తర్వాత పర్టికులర్ గా ఇలాంటి కేసెస్ లో ఇలా పేపర్లో బెయిల్ ఆర్డర్ కాపీలో ఏవైనా మిస్టేక్స్ ఉండి అవి కనుక ప్రాపర్ గా సబ్మిట్ చేయలేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ అవి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే రిలీజ్ చేసిన సందర్భాలు అలాంటి ఘటనలు గతంలో ఏమైనా చోటు చేసుకున్నాయో? ముఖ్యంగా ఇలాంటి కేసెస్ లో జైలు అధికారులు ఎలా ముందుకెళ్తారు? దీనికి సంబంధించి గతంలో ఇలాంటి సంఘటనలు కూడా చాలా కోకల్లో జరిగినాయి కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంత ప్రాసెస్, ఎందుకంటే లీగల్ టీమ్ లో సరైన ఎక్స్పర్ట్స్ లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో అక్కడ ఏదైతే కోర్టులో ఉన్న అధికారులు కొన్ని సందర్భాల్లో సీనియర్ అధికారులు లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు కూడా రావచ్చు, కొంత టెక్నికల్ ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ప్రతిసారి కూడా ఇక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు బెయిల్ మంజూరు చేసినప్పుడు కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. కానీ ఈసారి నేరుగా చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పి ఇప్పటికి మనకున్న సమాచారం. ఎందుకంటే హైకోర్టు జడ్జి తన హైరార్కీ తన విచక్షణతోటి ఆ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన కొంత లీగల్ గా కొంత వ్యవస్థ ఉంటుంది, లీగల్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే దానికి సంబంధించి చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ కి సరైన రీతిలో డ్రాఫ్టింగ్ అవచ్చు, సరైన రీతిలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొదటిసారి ఇస్తున్న జైలు సూపరింటెండెంట్ కి డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్, దానికి సంబంధించిన పేపర్స్ కావచ్చు, దానికి సంబంధించిన సెడేషన్స్ కావచ్చు, అన్ని కూడా తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకోసం కొంత ఆలస్యమై ఉంటుందని చెప్పి కూడా మనకు బయట నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైలు అధికారులు మాత్రం ఒకటే ఆ పేపర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవి వస్తే ప్రాసెస్ స్టార్ట్ చేసి వెంటనే బయటికి పంపిస్తాం అల్లు అర్జున్ అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే మీకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది? మళ్ళీ ఆ ఆర్డర్ కాపీస్ ని ప్రాపర్ వేలో జైలు అధికారులకు సబ్మిట్ చేయడానికి అల్లు అర్జున్ లీగల్ టీమ్ కి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇప్పటికీ దానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది ఏందని చెప్పి కూడా కష్టమైతే రాలేదు. అదే పాత అప్డేట్ 10 వరకు ఉంటాడు, 10 తర్వాత నేను వెళ్ళిపోతాను. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం లేదు. అంటే రాత్రి 10 గంటల వరకు మాత్రం చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ ఉండబోతున్నాడు. 10 గంటలు దాటిన తర్వాత ఏం జరుగుతుందని కూడా ఒక టెన్షన్ మాత్రం నెలకొంది. ఎందుకంటే 10 గంటల తర్వాత చెంచల్ కూడా సూపరింటెండెంట్ బయటికి వెళ్ళిపోతున్నాడు, తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజే తను ఏదైతే తన కూతురు వివాహం చేసి ఈ రోజే అతను డ్యూటీలో చేరడం జరిగింది. అయితే రాత్రి 10 గంటల వరకు నేను పేపర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ పేపర్స్ ఆ టైంలో లోపల వస్తే నేను ప్రాసెస్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను, లేదంటే ఫర్దర్ గా నెక్స్ట్ డే చూస్తానని చెప్పి ఒక సమాచారం కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. కాబట్టి ఫర్దర్ గా 10 లోపు ఏం జరగబోతుందని ఒక టెన్షన్ మాత్రం నెలకొని ఉంది. రమేష్ వైట్ల, ఇప్పుడు జనరల్ గా ఈ ప్రాసెస్ కనుక అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఈ రోజు కంప్లీట్ చేయలేకపోతే రేపు ఎలాంటి ప్రొసీజర్ జరిగే అవకాశం ఉంది? ఎలా ప్రొసీడ్ అవుతారు? ఇప్పుడు జరిగిన ప్రాసెస్ రేపు యాజ్ పర్ లీగల్ గా ఏదైతే జరగాల్సిందనే లీగల్ గా చూసుకొని అవన్నీ పేపర్స్ తీసుకొని తర్వాత హైకోర్టులో ఇవ్వాల్సిన పేపర్లు కావచ్చు, లేకుంటే చెంచల్గూడ జైల్లో పేపర్స్ లో ఇవ్వాల్సిన పేపర్స్ కావచ్చు, ఇవన్నీ యాజ్ పర్ రూల్ ప్రకారం చూసుకొని వచ్చి 10:30 తర్వాత ఆ పేపర్ సబ్మిట్ చేసి ఆ తర్వాత రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని ఆ తర్వాత చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే
ఈ రోజు అంటే ఇప్పటికీ మనకున్న సమాచారం ఇప్పుడే జస్ట్ చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ఒకటే చెప్పడం జరిగింది, నేను రాత్రి 10 గంటల వరకు జైల్లో ఉంటాను, 10 గంటల తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇప్పుడే సమాచారం ఇచ్చాడు. కాబట్టి 10 గంటల లోపు కనుక పేపర్లు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ చేతికి వచ్చినట్లయితే అతను ప్రాసెస్ చేసి అతను వెళ్ళిపోతారు, లేదంటే పరదగా రేపటికి పోస్ట్పోనే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్ వైట్ల మీరు చెప్తున్న 10 గంటల సమయం అవ్వడానికి ఇంకా 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే మిగిలింది. అంటే ఈ లోపు మరి అల్లు అర్జున్ లీగల్ టీం ఆ పేపర్స్ ని ప్రాపర్ గా సబ్మిట్ చేసే అవకాశం ఉందంటారా? ఎస్, దానికి సంబంధించి ఇంకా కరెక్ట్ గా, ఎందుకంటే వాళ్ళ టీం ఏం చేస్తుంది, తర్వాత టీం బయట అక్కడి నుంచి కోర్టు నుంచి ఎలాంటి ఇండికేషన్ ఇస్తారో, ఒకవేళ మేము ఒక అరగంట లేటు గంట లేటు వస్తున్నామని చెప్పి ఉన్న సమాచారం సూపరింటెండెంట్ గారు చేసి రిక్వెస్ట్ చేసి ఉంటే ఆ మేరకు అతను యాక్సెప్ట్ చేసి ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు అయితే 10 గంటల వరకు నేను ఉంటున్నా అని చెప్పి సమాచారం మాత్రం లీగల్ టీంకి వచ్చినాడు. కాబట్టి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం. దాదాపు సాయంత్రం నుంచి కూడా అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. అతని విడుదల కోసం అటు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ చెంచల్గూడ జైలు దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది రమేష్ వైట్ల? రోజా ఇప్పుడే చెప్తున్నాను బట్టి చూస్తే 10 గంటల లోపు కనుక పేపర్లు నా చేతికి అందితే నేను దాన్ని ప్రాసెస్ చేసి అల్లు అర్జున్ ని బయటికి పంపించేందుకు ప్రయత్నం చేస్తాను. 10 దాటిన తర్వాత నేను బయటికి పంపించలేను, అతన్ని క్లాస్ 1 బ్యారక్ కి తరలించేసి నేను ఇంటికి వెళ్తానని చెప్పి కూడా అటు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ చెప్తున్నాడు. ఒకవేళ 10 లోపల కనుక పేపర్లు రాకపోతే క్లాస్ 1 బ్యారక్ లో ఏర్పాటు చేస్తాం, క్లాస్ 1 బ్యారక్ లో అల్లు అర్జున్ ఉంచేసి రేపు తిరిగి మళ్ళీ 10 గంటల తర్వాత ప్రాసెస్ చేస్తానని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి 10 గంటల లోపు అంటే ఇంకా 10-12 నిమిషాల్లో ఏం జరగబోతున్న ఒక టెన్షన్ మాత్రం నెలకొని ఉంది. 10 గంటల వరకు డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 10 గంటల లోపు కనుక ఆ పేపర్స్ లీగల్ గా రావాల్సిన పేపర్స్ రాకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి చెప్పడం జరిగింది. 10 గంటల తర్వాత అల్లు అర్జున్ ని క్లాసిక్ అదే ఆ బ్యారెక్ పంపించేసి క్లాసిక్ బ్యారెక్ పంపించేసి నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈవినింగే మనకి బెయిల్ మంజూరైనప్పటికీ ఈ ప్రాసెస్ ఇంత లేట్ అవ్వడానికి, అలాగే ఆ బెయిల్ ఆర్డర్ కాపీలో మిస్టేక్స్ అని చెప్తున్నారు కదా, వీటన్నిటికి సంబంధించి ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఏంటి? రోజా ఇప్పటివరకు కూడా చెప్తూనే ఉన్నాం, అదే విషయం కూడా ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సరైన రీతిలో పేపర్స్ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే మంజీరా బ్యారెక్ లోనే క్లాసిక్ దాంట్లో ప్రస్తుతానికైతే ఏర్పాటు చేశామని చెప్తున్నారు. కాబట్టి మంజీరా బ్యారెక్ సంబంధించిన దాని ఏర్పాట్లు ఇప్పటికే చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ చూడడం జరిగింది. లీగల్ గా ఉన్న టెక్నికల్ సంబంధించి అటు అల్లు అర్జున్ టీం కావచ్చు, లేకుంటే బయట నుంచి అటు కోర్టు నుంచి కావచ్చు, ఈ రెండు దగ్గర నుంచి కూడా సరైన సమాచారం లేనందున, అంతేకాకుండా కరెక్ట్ గా దాన్ని ఏం జరుగుతుందనే విషయం కూడా తెలియనప్పుడు మనం కామెంట్ కూడా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ లీగల్ సంబంధించిన పేపర్స్ కాదు, లీగల్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి వస్తేనే తాను ప్రాసెస్ చేస్తానని చెప్పి కూడా చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ఉన్నాడు. కాబట్టి ఇంకా 10 నిమిషాల్లో చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ ప్రకారం 10 నిమిషాల్లో అతను బయటికి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే అంటే పేపర్స్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.